కఠిన నిర్ణయాలకు అలాగే కఠోరమైనటువంటి నిర్ణయాలకు మారుపేరైనటువంటి చైనా మరోమారు అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేది. ఈసారి అది సివిలియన్స్ విషయంలోనో, లేకుంటే దౌత్యవేత్తల విషయంలోనో, లేకుంటే అక్కడ ఎస్పియోనేజ్ అంటే స్పైయింగ్ ఏజెంట్స్ విషయంలోనో, లేకుంటే మరి ఏదైనా ఒక క్రైమ్ ఆర్ క్రిమినల్స్ విషయంలోనో కాదండి. అసలు చైనా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక టాప్ మోస్ట్ డిఫెన్స్ మినిస్టర్స్ పైన, డిఫెన్స్ అఫీషియల్స్ పైన, అలాగే టాప్ మోస్ట్ మిలిటరీ లీడర్స్ పైన మరి ఈ విషయాన్ని అసలు చైనా ఎందుకు ఇటువంటి విధానాన్ని అవలంబిస్తోంది, అలాగే ఇది నిజంగా సమర్థనీయమేనా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. చైనాలో 2012 నుంచి చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు పవర్లోకి వచ్చినటువంటి షీ జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్గా వారు వచ్చినప్పటి నుంచి షీ జిన్పింగ్ ఒకే ఒక ఐడియాలజీతో ఉన్నారు. అదేంటి అంటే తనకు అడ్డంకిగా ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా వ్యవస్థనైనా అణిచివేయటం అనేటువంటి ఒక ఐడియాలజీతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం చూసాం ఆయన కొన్ని కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా సేమ్ వ్లాదిమిర్ పుతిన్ ఎలా అయితే రష్యాలో చేస్తూ ఉన్నారో ఆయన కౌంటర్ పార్ట్గా ఇక్కడ కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం చైనాలో ఉన్నటువంటి యాంటీ గ్రాఫ్ట్ పాలసీ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టారు. దాని ద్వారా ఇప్పుడు ఏకంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA అని అంటాం, ప్రపంచంలోనే అత్యంత కఠినమైనటువంటి నియమావళి ఉన్నటువంటి ఆర్మీ యూనిట్గా PLA అని అభివర్ణిస్తారు. కాబట్టి అటువంటి PLAలో కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో అసలు టాప్ మోస్ట్ డిఫెన్స్ లీడర్స్ను కూడా ఆయన అనేక రకాలైనటువంటి ఇప్పుడు పర్జింగ్ అని అంటాం, అంటే వాళ్ళని సర్వీసెస్ నుంచి తొలగించడం, అలాగే చాలామంది పైన అభియోగాల్ని నిర్ధారణ లేకుండా కూడా వాటిని మోపడం, అలాగే కొన్ని ఎవిడెన్షియల్ మెటీరియల్ లేకుండా కూడా కొంతమందిని డైరెక్ట్గా సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేయడం. మరీ ఇప్పుడు ముఖ్యంగా ఇద్దరు ఉన్నారు, లీ షాంగ్ఫు అలాగే వి ఫెంగ్షే అనేటువంటి ఇద్దరు టాప్ మోస్ట్ డిఫెన్స్ మినిస్టర్స్ని ఏకంగా వాళ్లకు మరణశిక్ష కూడా విధించేటువంటి ఒక ఇప్పుడు మిలిటరీ హైకోర్టు ద్వారా మరణశిక్ష కూడా వాళ్ళకు విధించేటట్టు చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే ఆ మరణశిక్షకు 2 ఏళ్ల ప్యారోల్ ఉంటుంది. ఆ ప్యారోల్ టైంలో కనుక వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా ఉంటే కనుక లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే బయటకు వచ్చే అవకాశం అయితే లేదు, కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఇంప్రిజన్మెంట్ అంటూ డెత్, ఇక వాళ్ళు చివరి నిమిషం దాకా జైల్లోనే ఉండాలి. ఈ ప్రవర్తన బాగుంటే, ఆ ప్రవర్తనలో కనుక వాళ్ళకి ఏదైనా లోపం ఉన్నట్టు, లేదా మళ్ళీ కనుక ఈ మిలిటరీ గవర్నమెంట్ కానివ్వండి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఏదైనా మార్పు ఉంది, యాంటీ చైనీస్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అని కనుక అనుకుంటే ఇక ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఎటువంటి ప్రొసీడింగ్స్ కానీ లేకుండా డైరెక్ట్గా వాళ్లకు మరణశిక్ష అమలు చేసేటట్టు ఒక వ్యవస్థ పెట్టారు. మరి ఇద్దరు లీడర్స్ చేసినటువంటి తప్పేంటి అంటే వాళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్ అఫీషియల్సే, కానీ వాళ్ళపై మోపబడినటువంటి అభియోగం మాత్రం బ్రైబరీ అలాగే ఫేవరెటిజం. మరి నిజంగా అవి ప్రూవ్ అయ్యాయా అంటే ఈనాటికి కూడా సబ్స్టాన్షియేషన్ చేసేటువంటి మెటీరియల్ లేదు. దట్ ఈస్ చైనా. అంటే అక్కడ ఒకటే ఉంటుంది, ప్రెసిడెంట్ షీ జిన్పింగ్కు నచ్చినటువంటి వాళ్ళు, తనకు లాయల్గా ఉన్నవాళ్ళు మాత్రం తన చుట్టూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎంత అనుభవజ్ఞులైనా ఎంత కాంట్రిబ్యూషన్ చేసినా కూడా వాళ్ళు గనక ఈయన చెప్పేటువంటి ఐడియాలజీకి వ్యతిరేకంగా ఏమాత్రం ఉన్నా కూడా ఇలాంటి శిక్షలకు పాలవుతూ ఉంటారు. మరి అటువంటి చైనాలో ఈ మధ్యకాలంలో మనం చూసాం, అసలు అందరూ నివ్వెరపోయారు. చైనాలో పవర్లో షీ జిన్పింగ్ తర్వాత ఉన్నటువంటి స్థానంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ వ్యక్తి జాంగ్ యూషియా, మరి ఆయన్ను కూడా కంప్లీట్గా పదవి నుంచి తొలగించేశారు. ఆశ్చర్యపోయారు, ఎందుకంటే పవర్లో ఆయన నెంబర్ 2. మరి దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇది ఇచ్చే సంకేతం ఏంటి అని మనం ఒక్కసారి చూసినట్టయితే చైనాలో ఈ డ్రాగన్ ప్రభుత్వం ఇప్పుడు నిజంగా డ్రాగన్ లాగానే వ్యవహరిస్తోంది. అదేంటి అంటే తనకు నచ్చని, తనను మెచ్చనటువంటి వాళ్ళు ఎవరున్నా సరే నిర్ద్వంద్వంగా వాళ్ళని అందరినీ కూడా తొలగించేసేయటం. అసలు ఇక చాలా డేంజరస్ అని కనుక అనిపిస్తే వాళ్ళపై అతిపెద్ద నేరం నమోదు చేయడం, వెంటనే ఉరిశిక్ష దాకా కూడా అది వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు డిటెన్షన్ సెంటర్స్కి వెళ్ళటం. ఇక డిటెన్షన్ సెంటర్కి వెళ్ళాడు అంటే ఆయన ఇక జన్మలో మళ్ళీ ఎవరికి కూడా కనిపించడు.
అటువంటి డార్క్ రూమ్స్లో ఆయన్ను ఫిజికల్గా, ఎమోషనల్గా, సైకలాజికల్గా చాలా ఇబ్బందులకు గురి చేసి అతను మరణించేటట్టు చేస్తారు. మరి అటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఒక వాతావరణం అక్కడ చైనాలో ఉంది. దీని అంతటి వెనక ఉన్న ఒకే ఆంతర్యం ఏంటి అంటే షీ జిన్పింగ్ తను ఆ పదవిలో ఎల్లకాలం కొనసాగాలి అనేటువంటి ఒక తృష్ణ. ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఈ భావనతోనే దీనికి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఆ సీన్ నుంచి ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. అసలు ఆ ఫ్రేమ్వర్క్లో లేకుండా చేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో సౌత్ చైనా సీ కానీ, అలాగే ఇప్పుడు తైవాన్తో యుద్ధం కానీ, ఇక మిగతా దేశాలు ఇండియాతో కూడా బార్డర్ క్లాషెస్ ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో టాప్ మోస్ట్ కమాండర్స్ కనుక వెళ్ళిపోయినట్లయితే మరి పిఎల్ఏ యొక్క భవితవ్యం ఏంటి అని కూడా చైనాలో పెద్ద ప్రశ్న వస్తోంది. కానీ వాయిస్ ఎత్తడానికి ఎవరికి కూడా అర్హత లేదు, అధికారం అంతకంటే లేదు. నిజంగా చెప్పాలి అంటే అంత ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎందువల్ల అంటే డ్రాగన్ పాలసీ, నిజమైనటువంటి డ్రాగన్ పాలసీ ఇప్పుడు చైనాలో ఉంది. జిన్పింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి చైనా అసలు ఇంతవరకు ఎన్నడూ చూడనటువంటి ఒక ఘోరమైన, దారుణమైనటువంటి చైనాగా అందరూ అంటూ ఉన్నారు. దానికి కారణం ఈ మధ్యకాలంలో విపరీతంగా అరెస్ట్ పెరిగిపోవడం, పదవి నుంచి ఏమాత్రం చిప్పా పెట్టకుండా వాళ్ళని తొలగించేసేయటం, వాళ్లను సుదూరమైన ప్రాంతాలకు పంపించేసేయటం, అలాగే వాళ్లను డిటెన్షన్ సెంటర్స్కి పంపించడం, ఇంకా సీరియస్ అనిపిస్తే డెత్ సెంటెన్స్ కూడా అమలు చేయడం. మనం ఈ మధ్యకాలంలోనే చైనా యొక్క వైఖరి చూసాం. అసలు హాంకాంగ్ 100 సంవత్సరాలుగా ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందో, చైనా చేతిలోకి కబంధ హస్తాల్లోకి వచ్చిన వెంటనే చైనా తన యొక్క నేషనల్ లాను ఇంపోజ్ చేసింది. ఎంతమంది స్టూడెంట్స్ను పొట్టను పెట్టుకుందండి చైనా గవర్నమెంట్. నిజంగా వేల కొలది స్టూడెంట్స్కి బాగా అర్థమైంది ఈ లా కనుక ఇంప్లిమెంట్ అయినట్టయితే ఇక చైనీస్ వాయిస్ తప్ప అసలు సివిలియన్ వాయిస్ ఉండదు అని. దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. స్టూడెంట్ కమ్యూనిటీస్, లీడర్స్ అందరినీ కూడా మట్టుబెట్టారు. మరి చైనా అలాంటి ఒక పాలసీతో ముందుకు వెళ్తోంది కాబట్టి ఈరోజు చైనా ఎక్కడైతే ఇటువంటి ఐడియాలజీతో ఉంటారో వాళ్ళందరికీ కూడా చేరువవుతోంది. మనం ఈ మధ్య చూసాం, ఇటు మన ఏషియాలో కూడా చాలా చోట్ల ఇటువంటి గందరగోళాలే జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడంతా కూడా ఎక్కడెక్కడైతే చైనాకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందో అక్కడంతా కూడా ఈ ఐడియాలజీ ఉన్న ప్లేసెస్కు జిన్పింగ్ వెళ్ళటం, అభయహస్తం ఇవ్వటం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఆయన తన చుట్టూ కూడా కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని దేశాల్ని అలా ఏర్పరచుకుంటూ ఒక కంచు కోటలాగా ఏర్పరచుకుంటూ తను ఒక సుప్రీం పవర్ లాగా, ఇంకోటి ప్రెసిడెంట్ అంటూ డెత్, తన చివరి క్షణం వరకు కూడా ప్రెసిడెంట్గా ఉండాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఆయన అడ్డు వచ్చే ప్రతి వ్యక్తిని, శక్తిని, వ్యవస్థని నిర్ద్వంద్వంగా ఆయన నిర్మూలిస్తూ ఉన్నారు. మరి చైనా పాలసీని గురించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమనుకుంటోందంటే, అసలు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ చెప్తోంది చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది ఒక అంశం కాదు, అది అనునిత్యం జరుగుతున్నటువంటి ఒక నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. అంతలా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటోందంటే చైనాలో ఏ స్థాయిలో హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయో మనం అందరూ గమనించవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ కమ్యూనికేషన్, అసలు ఫ్రీడమ్ అనే పదమే చైనాలో కనిపించకుండా చేసేశారు. ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దాన్నే మనం పాటించాలి, అంతేకాని మన సొంత ఆలోచనలు, సొంత విధానాలు, సొంత ఐడియాలజీస్ ఎటువంటి పరిస్థితిలో ఉండరాదు. ఉంటే ఇక శిక్ష అనేటువంటిది తథ్యం. ఆ శిక్ష నుండి ఎట్టి పరిస్థితిలో మనం తప్పించుకోలేం. ఎందువల్ల అంటే అక్కడ న్యాయస్థానాలు కూడా అలాగే వాళ్ళు డిజైన్ చేశారు. అసలు ప్రభుత్వం ఇచ్చే సూచనలు యథాతథంగా అమలు చేస్తూ జస్ట్ ప్యారెట్ లాగా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే అక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా వాళ్ళ ప్రొసీడింగ్స్ చేసి అదే తీర్పే ఇస్తోంది. కాబట్టి వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి. మనం ఈ మధ్య కాలంలోనే చూసాం, ఐగర్ ముస్లిమ్స్ అని ఒక చిన్న కమ్యూనిటీ ఉందండి చైనాలో. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎలా అఫెక్ట్ అయిందో నేను చెప్తాను. ఆ ఐగర్ కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు ముస్లిం అంటే ఇస్లాం ప్రాక్టీసెస్ అక్కడ చేసుకుంటూ వాళ్ళు ఒక చిన్న గ్రూప్గా అక్కడ చైనాలో ఉన్నటువంటి నేతృత్వంలో జిన్పింగ్ వచ్చిన తర్వాత ఆ కమ్యూనిటీని టార్గెట్ చేసి కంప్లీట్గా ఆ కమ్యూనిటీని వైపౌట్ చేశారు. వాళ్ళ కళ్ళెదటే వాళ్ళ యొక్క సేక్రెడ్ మాస్క్ను, సేక్రెడ్ ఖురాన్ను, అలాగే వాళ్ళ సేక్రెడ్ రిలీజియస్ మెటీరియల్స్ను ధ్వంసం చేసేశారు. ఇక చైనాలో మతం అనే పేరు లేకుండా చేసేశారు. మతం లేదు, మానవ హక్కులు లేదు,
మానవ సంబంధాలు లేదు. అది ఇప్పటి చైనా. దానికి ఇప్పుడు ఉన్నటువంటి జింగ్పింగ్ ఒక ఆలోచన ఏంటి అంటే తన సన్నల్లో ఉండేటువంటి అధికారులు, మిలిటరీ అఫీషియల్స్, అలాగే మొత్తం యంత్రాంగం కూడా తను ఏది చెబితే అది చేయాలి అనేటువంటి ఒక రకమైన మైండ్ సెట్ను క్రియేట్ చేశారు. కాబట్టి డ్రాగన్ ఇక ముందుకు వెళ్తూ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, అలాగే డ్రాగన్ చేసేటువంటి ఈ పాలసీస్ను ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అలాగే ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కూడా గమనిస్తున్నాయి. కాబట్టి తీవ్రంగా ఖండించాలి. కేవలం ఖండించకుండా ఒక కన్స్ట్రక్టివ్ పాలసీ తీసుకొని రావాలి. అసలు వన్ చైనా పాలసీ అనేటువంటి ఒక వాళ్ళ సెల్ఫ్ క్రియేటెడ్ ఒక హిప్నోటిక్ స్టేట్మెంట్ ద్వారా వాళ్ళు ప్రపంచంలో వాళ్ళకు కావాల్సిన ప్రతి ప్లేస్ను కూడా అది చైనాలో భూభాగంగా మార్చుకుంటూ ఉన్నారు. అది ఎంతలా వెళ్ళిందంటే టిబెట్ అనేటువంటిది ఒక స్వతంత్ర దేశం అండి. అటువంటి టిబెట్ని ఈరోజు చైనా తన అంతర్భాగంగా అభివర్ణిస్తోంది, అంతర్భాగంగా మార్చేసుకునేది, రూపొందించింది. అసలు ఇప్పుడు టిబెట్కి అస్తిత్వమే లేదు. టిబెట్ ఈజ్ నౌ ఏ పార్ట్ ఆఫ్ చైనా అనేటువంటి వన్ చైనా పాలసీలో భాగంగా చేసింది. అలాగే చైనా యొక్క ఈ దృష్టి భారతదేశం మీద కూడా పడింది. ఈరోజు మనం అరుణాచల్ ప్రదేశ్ అని మన దేశంలో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో భాగమైనటువంటి ఒక స్టేట్ను చైనా తన మ్యాప్లో, తన స్కూల్ మ్యాప్, అఫీషియల్ మ్యాప్లో, జియోపొలిటికల్ మ్యాప్లో అంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చూపిస్తోంది. మరి ఇంతటి దురాగతం, ఇంతటి దుర్బుద్ధి ఉన్నటువంటి చైనా విషయంలో ప్రపంచ దేశాలు గట్టి గుణపాఠం చెప్పవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. కానీ చిన్న చిన్న దేశాలని లోబర్చుకొని, ముఖ్యంగా ఎక్కడ ఏ మినరల్స్ ఉన్నా, ఎక్కడ ఏ విధమైనటువంటి అపురూపమైనటువంటి ఈ రిసోర్సెస్ ఉన్న అవంతటినీ కూడా కైవసం చేసుకోవాలి అని, ముఖ్యంగా సౌత్ చైనా సీ, పసిఫిక్ ఓషన్లో ఒక ప్రాంతం, ఒక భాగం అంతా కూడా ఇంక్లూడింగ్ మెనీ ఐలాండ్స్, అవన్నీ కూడా ఆర్చిపిలాగోస్ అంటారు. మరి ఐలాండ్స్ ఇవన్నిటినీ కూడా అక్కడ రేర్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఐలాండ్స్ తనవి అని హస్తగతం చేసుకుంటోంది. అక్కడే ఎయిర్ బేసెస్ అలాగే వార్ బేసెస్ కూడా నిర్మించుకుంటూ మొత్తము సముద్రాన్ని కూడా ఆక్రమించేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తోంది. కేవలం ఒక హైపాథెటికల్గా ఉన్న 9 డాట్ పాలసీ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చూపిస్తూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ స్పష్టంగా చెప్పింది, చైనా చూపించేటువంటి ఎవిడెన్స్ అనేటువంటిది అది తప్పు, అది ఎటువంటి విధానంలోనూ చెల్లదు అని చెప్పినా కూడా, ఇంటర్నేషనల్ కోర్టు చెప్పినా కూడా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పినా కూడా చైనా తన మొండి వైఖరిని విడవకుండా మేము సూచించిన 9 డాట్ పాలసీనే కరెక్ట్ కాబట్టి సౌత్ చైనా సీ బిలాంగ్స్ టు చైనా అని ఒక కొత్త విధానంలో వెళ్తోంది. అలాగే మనం చూసాం ఫిలిప్పైన్స్ నౌకల్ని, ఓడల్ని వాళ్ళు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే చుట్టుపక్కల ఎవరు కూడా ఆ సముద్రంలోకి వెళ్లకుండా, సౌత్ చైనా సీలోకి వెళ్లకుండా వీళ్ళు ఒక కఠినమైనటువంటి వ్యవస్థ. అలాగే మనం చూస్తున్నాం తైవాన్ విషయంలో కూడా తైవాన్ను ఏ విధంగా మిలిటరీ డ్రిల్స్ ద్వారా, అలాగే మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా, అలాగే తైవాన్ ఎయిర్ స్పేస్ను కూడా ఆక్రమిస్తూ వీళ్ళ యొక్క ఫైటర్ జెట్స్ నిరంతరం తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే డెమోక్రసీ అనేటువంటిది క్రంబుల్ అయిపోవాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి చైనా చేసేటువంటి ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నా సరి అయినటువంటి సమాధానం ఇవ్వకుండా ఉండటం వల్ల చైనా మరింతగా రెచ్చిపోతోంది. కాబట్టి ఏ కన్సాలిడేటెడ్ రిప్లై షుడ్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ కంట్రీ. మామూలుగా మనం చెప్తూ ఉన్నాం, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకతాటిపై నిలబడాలి, చైనా చేసేటువంటి దుశ్చర్యలను ఖండించాలి. అప్పుడే మనకు నిజంగా ప్రపంచంలో శాంతి అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా చైనా లాంటి దేశాలు చేసేటువంటి విధానాలను అరికట్టడం ద్వారా ఎన్నో దేశాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చర్యలు ఎంత త్వరగా ప్రపంచ దేశాలు అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చేపడితే ప్రపంచానికి అంత మంచిది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.